స్పేర్ పార్ట్స్ అన్ని వేరే వాళ్ళ నుంచి బై చేస్తారు. మేబీ కాస్ట్ వచ్చేసరికి 1 lakh అలా అవుతుంది ఈచ్ ప్రైస్. All right. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నా వాయిస్కి రాండి. ఓకే. క్విక్ క్వశ్చన్. మనము ఇంతకుముందు దాంట్లో ఎక్స్టెన్షన్, కస్టమ్ ఎక్స్టెన్షన్ ఉన్నాయి కదా. Do we have same for the material too? Yeah, that is what we did no yesterday. నిన్న చేసింది ఎక్స్టెండ్ కదా సార్, కామన్ డివిజన్ లాగా. ఇక్కడ కూడా మనకి కామన్ మెటీరియల్ అలా ఏమైనా ఉంటుందా? కామన్ డివిజన్స్ ప్లేస్ లోనే డివిజన్స్ కామన్ గా ఉండవు కాబట్టి ఇక్కడ డివిజన్ సమానం చేయలేం కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ని, ప్లాంట్ ని, మిగతా వాటిని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ కదా సార్, ఇంకేం లేదు కదా, నో అదర్ కాన్సెప్ట్ కదా. ఇంకంతే, నార్మల్ గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ప్లాంట్ లో ఇంకో ప్లాంట్ ఉంటుంది, ఇంకో సేల్స్ ఆర్గనైజేషన్ ఇంకో సేల్స్ ఆర్గనైజేషన్ కి. ఓకే ఓకే. నెక్స్ట్ సేల్స్ ఆర్గనైజేషన్ 1. ఓకే, ఇందులో బేస్ యూనిట్, సేల్స్ యూనిట్ ఉన్నాయి. ఏంటి బేస్ యూనిట్, సేల్ యూనిట్ ఏంటంటే, మీరు ఎవరైనా ఏదైనా ఫ్యాక్టరీ విజిట్ చేశారా? మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైనా సరే, దీని గురించి ఏదో చెప్పుకున్నట్టుకుంటున్నాను. వెరీ వెరీ స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టు గుర్తుంది నాకు. ఓకే, ఎనీహౌ విల్ డిస్కస్ నౌ. ఎవరైనా ఏదైనా అడిగాను కదా, ఇదే క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని ఇంతకుముందు కూడా. లోడింగ్ అన్లోడింగ్ డిస్కస్ చేశాం సార్, ఇది మాత్రం చేయలేదు. No issues. What I'm trying to say, asking is like ఎవరైనా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ విజిట్ చేశారా అని అంటున్నాను. లేదు సార్. మిగతా వాళ్ళు ఎవరైనా? ఎవరు కూడాను ఏ ప్లాంట్కి వెళ్ళలేదా? సుమన్ దీనికి బిల్ కంపెనీ, బిల్ నాట్ బిల్ BEL, బెన్ బెల్ కంపెనీ. ఏం చేస్తారు వాళ్ళు అక్కడ? నైట్ విజన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఏంటిదని? నైట్ విజన్ డివైసెస్. నైట్ ఇది సేమ్ మీరే కదా, మనం ఇది డిస్కస్ చేసాం. సేమ్ టాపిక్ మీరు చెప్పారు లాస్ట్ టైం కూడా. నౌ ఐ రిమెంబర్, సేమ్ థింగ్ మనం డిస్కస్ చేసాం. రైట్, నోట్ ఎన్ ఇష్యూ. రైట్, ఓకే. సో ఇప్పుడు కోకో కోలా ప్లాంట్కి వెళ్ళాం అనుకోండి. కోకో కోలా ప్లాంట్కి వెళ్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదేమో ఎలా ఉంటుంది, మనకు అమ్మటానికి ఏమో లీటర్స్లో, ఎంఎల్స్లో అమ్ముతారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మాత్రం గ్యాలన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అంతే కదా. పోనీ ఏదైనా మీరు మిల్క్ ఫ్యాక్టరీకి వెళ్తే వాళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసేటప్పుడు, అంటే అగైన్ అది పర్చేస్ చేసేటప్పుడు నేను మాట్లాడట్లేదు, అంటే వాళ్ళు దాన్ని మొత్తం స్కిమ్మింగ్, ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అన్ని ప్రాసెస్ చేసేటప్పుడు అంటే గ్యాలన్స్ లెవెల్లోనే మొత్తం ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు. ఎవరో నాకు చెప్పారు ఆ రోజు, హెరిటేజ్ విజిట్ చేశాను. మళ్ళీ హెరిటేజా దొడ్లో డైరియా ఎవరో చెప్పారు, మళ్ళీ బాగా గుర్తు, ఏదో ఎవరో చెప్పారు. సరే, సో వాళ్ళు మనకి అమ్మడం మాత్రం లీటర్స్ లో అమ్ముతా ఉంటారు, లేదా ఎంఎల్స్ లో అమ్ముతా ఉంటారు. 500 ml to 50 ml ఈ ప్యాక్స్ లో అమ్ముతా ఉంటారు. లీటర్స్ 1 లీటర్ 2 లీటర్ ప్యాక్ లో అమ్ముతా ఉంటారు. 1 లీటర్ ప్యాక్ నేను అక్కడ చూడలేదు, 1 లీటర్ ప్యాక్ లో అమ్ముతా ఉంటారు. ఇదైతే 2.25 లీటర్లు, 250 ml, 500 ml, 750 ml ఏవైతే ఉంటాయో అన్నీ ఉన్నాయి, వాటిల్లో అమ్ముతా ఉంటారు. సో ఇది
బేస్ యూనిట్ ఆఫ్ మెజర్, ఈ బేస్ యూనిట్. ఓకే, ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది మీకు. మీకు ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే, ఇప్పుడు మామూలుగా ఈ మెడిసిన్స్ అవి ఉంటాయి చూసారా. ఓకే, మెడిసిన్స్ అవి వీటిని వాళ్ళు ఒక్కొక్క అంటే బల్క్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. పర్ షీట్ అంటే పర్ షీట్ మనకి సెల్ చేస్తూ ఉంటారు. పర్ షీట్ లో 10 tablets, 12 tablets, 6 tablets, 8 tablets, అలా దేర్ విల్ బి కౌంట్ కదా. సో ఇక్కడ ఏంటంటే బేస్ యూనిట్ ఆఫ్ మెజరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్ ఇది, బేస్ యూనిట్. సారీ, సేల్స్ లో మంది సేల్ యూనిట్ ఏంటంటే హౌ వీఆర్ సెల్లింగ్. ఓకే, వాళ్ళు పర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. పర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతా ఉంది, అది బాటిల్స్ కౌంట్. సేల్ లో అలా కాదు, ఒక బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ లో 4 యూనిట్స్ ఉండే విధంగా చేస్తున్నారు. ఇది ఒక సేల్ యూనిట్. లేదా ఇండివిజువల్ ఒక పర్ బాటిల్ కూడా అమ్మొచ్చు, అంటే పర్ బాక్స్ అమ్మొచ్చు, పర్ ఈచ్ బాటిల్ అమ్మొచ్చు. సో ఇది సేల్ యూనిట్. మేబీ కొన్ని సందర్భాల్లో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, బేస్ యూనిట్ సేలింగ్ యూనిట్ విల్ బి సేమ్ అక్కడ కదా. ఒకటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఒకటే అమ్ముతున్నారు. ఒక్కొక్క కారే కదా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, 100 కార్లు కలిపి ఒకటేసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు కదా. అంటే ఒకటేసారి అంటే ఒకటే నిమిషంలో 2 అవ్వవు కదా, ఒక్కొక్కటి కారే బయటకు వస్తుంది. ఒక్కొక్క కారే ఒక్కొక్క యూనిట్ బేస్ చేసుకునే కదా వాళ్ళు చేస్తుంది. సో మనం కూడా ఒక్కొక్క యూనిట్ బేస్ చేసుకుని అమ్ముతున్నాం. సో బేస్ యూనిట్ సెల్లింగ్ యూనిట్ మైట్ బి సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. ఆపిల్, ఐఫోన్ 15 కాస్ట్ ఎంత ఉంది? ప్రో మ్యాక్స్ ఏదో ఒకటి, లేకపోతే 1.25 ఇస్ ప్రో కదా. 1.4. ఓకే, 1,40,000 ఒక మొబైల్ కాస్ట్. యాపిల్ 15 ప్రోనే కదా. యా, ఓకే, టేక్ ఇట్ యాజ్ 256 GB, మేబీ కొంచెం హైయర్ కాంబినేషన్ తీసుకుందాం. సో మ్యాచ్ అప్ ప్రైస్. సో 1,40,000 అవుతుంది. వాట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్? ఎవరికైనా ఐడియా ఉందా? ఇది సెల్లింగ్ కాస్ట్, సెల్లింగ్ ప్రైస్ ఇది. వాట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్? 60 to 70. Maybe 60 to 70. So okay, we'll convert into this one into the dollars. Okay, ఓకే, 1,40,000 కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది డాలర్స్ లో? $100 అంటే ఇప్పుడు 8,000 లక్ష అంటే $800. సో టేక్ ఇట్ యాజ్ అరౌండ్ $990. టేక్ ఇట్ యాజ్ $1,000. ఓకే, కుడ్ బి ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఎవరికైనా ఐడియా ఉందా? $1,000 ఇది కాస్ట్ వచ్చేసి $10 కన్నా తక్కువ ఖర్చు అవుతుంది. అంత రా మెటీరియల్స్ కలిపినా కానీ $10 లో అయిపోతుందా సార్? ఎస్. మీకు తెలుసా కోకోకోలా 1 లీటర్ కాస్ట్ ఎంత? ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ సంథింగ్ కోకోకోలా మాత్రం కాస్ట్ ఎంత? 80 రూపీస్ కదా. ఐ డోంట్ రిమెంబర్ ఎంత, ఇది నాకు గుర్తులేదు. 10 cents ఎంత అవుతుంది సార్ వాళ్ళకి? ఇది వచ్చేసి 70/6 పర్ లీటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఖర్చు అవుతుంది. మనకి అమ్మడం మాత్రం 120, 10, 20. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. అంత తక్కువ ఉంటుందా సార్ $10 అంటే? ఐ హర్డ్ దట్ ఈస్ వాట్ ఎవరు ఇందాక ఏదో ప్లాంట్ కి విజిట్ చేశారని చెప్పారు కదా. వాళ్ళు ఒకసారి చెప్పండి, వాళ్ళు ఏం ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు? నైట్ విజన్ గ్లాసెస్ కదా, డివైజెస్ సార్. నైట్ విజన్ డివైజెస్. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అడిగారు వాళ్ళని. అంటే సార్ కొన్ని స్పేర్ పార్ట్స్ అన్ని వేరే వాళ్ళ నుంచి బై చేస్తారు. మేబీ కాస్ట్ వచ్చేసరికి 1 lakh అలా అవుతుంది ఈచ్ ప్రైస్. ఓకే, బయట సెల్లింగ్ ప్రైస్ ఇట్స్ అరౌండ్ 5.5K. 5.5 lakhs. 5 lakh. ఇంకా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి, తక్కువ ఉంటుంది ఇంకా మనకి చెప్పరు అది. అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. కొన్ని స్పేర్ పార్ట్స్ వేరే చోట బై చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ.
చాలా తక్కువ ఉంటుంది నాకు తెలిసి. చూద్దాం. సరే, అంటే అన్ని ఇండస్ట్రీస్ లో ఇలా సమానం అవుతారని లేదు, బట్ అలాంటి ఇండస్ట్రీస్ లోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారు, ఎందుకంటే లాభం ఎక్కువ ఉంటుందని. అంటే ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, స్పెసిఫిక్ స్టేటస్. ఇవి రెండు ఏంటంటే ఇవి కనుక మనం యాక్టివేట్ చేస్తే ఈ మెటీరియల్ పర్టిక్యులర్ ప్లాంట్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కానీ పని చేయకుండా ఆపేస్తుంది. అంటే ఆ మెటీరియల్ ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కి ఎక్స్టెండ్ అయిపోయింది ఆల్రెడీ, బట్ వీఆర్ నాట్ ప్లానింగ్ టు సెల్. అలా చేయాలనుకున్నాం, ఆల్రెడీ ఎక్స్టెండ్ అయిపోయింది. ఎక్స్టెండ్ అయిన మళ్ళీ డిలీట్ చేయడం కుదరదు ఇంకా. సో అప్పుడు ఏం చేయాలి? ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎక్స్టెండ్ చేసాం, బట్ కంపెనీ డిసైడెడ్ దాట్ ఆ ప్రొడక్ట్ ని ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా సెల్ చేద్దాం అనుకుంది. MM02 ఇది. ఓకే, ఇదేమో అక్రాస్ ఆల్ డివిజన్స్, ఇదేమో సింగిల్ పర్టికులర్ నాట్ డివిజన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కి ఆపేస్తుంది. ఇందులో కనుక నేను ఏదైనా బ్లాక్ పెట్టేస్తే, ఓకే, ఇది ఇందులో ఏదైనా ఒక బ్లాక్ నేను సెలెక్ట్ చేసుకొని ఇందులో పెట్టేసిన తర్వాత ఆ డేట్ ఇవ్వాలి, వ్యాలిడ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఇది అది అప్లై అవ్వాలి అనేది. సో నేను కనుక ఇది ఇస్తే అక్రాస్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లో ఈ మెటీరియల్ పనిచేయకుండా పోతుంది. అంటే ఈ మెటీరియల్ ఉండదు, ఇంకా ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కి మెటీరియల్ అవైలబిలిటీలోకి రాదు. అదే ఇది అనుకోండి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ స్పెసిఫిక్ స్టేటస్ అనుకోండి, అంటే ఒక పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి నేను బ్లాక్ పెట్టచ్చు. సేమ్ ఉంటుంది, బ్లాక్ సేమ్ ఉంటుంది, బ్లాక్లో ఇది సేమ్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ కనుక స్టేటస్ యాక్టివేట్ చేసి డేట్ వ్యాలిడ్ ఫ్రమ్ ఇచ్చేసాను అనుకోండి, ఇంకా అక్కడ నుండి ఆ మెటీరియల్ ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ పనిచేయకుండా ఉంటుంది. దట్ ఈస్ వాట్ దిస్ టు. మొత్తం అన్ని అక్రాస్, ఇది ఎక్స్ అంటే అక్రాస్ అండి, మొత్తం అన్ని ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అని అక్రాస్. ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ స్పెసిఫిక్ గా ఇక్కడ రాసాడు, ఇది సో స్పెసిఫిక్. సో ఇవి రెండు దీనికి ఆప్షన్స్. మనం ప్లాంట్ డిటర్మినేషన్ నేర్చుకున్నాం కదా, హౌ ప్లాంట్ ఈస్ గెటింగ్ డిటర్మైన్డ్ టు ద సేల్స్ ఆర్డర్. ప్లాంట్ ఈస్ గెటింగ్, ఎవరు చెప్తున్నారు నాకు? హౌ ప్లాంట్ ఈస్ డిటర్మైనింగ్ ఇన్ సేల్స్ ఆర్డర్. కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్ ఆర్ త్రూ కస్టమర్ మాస్టర్ ఆర్ త్రూ మెటీరియల్ మాస్టర్. ఓకే, ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్, కస్టమర్ మెటీరియల్, కస్టమర్ మెటీరియల్ మాస్టర్. It goes to the CMIO. If it is present there, then it takes it, or it chooses customer master. If it's okay, then or else it goes to material master. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ ప్లాన్ నుంచి ఈ కస్టమర్ కి మెటీరియల్ పిక్ చేయాలి అని. కరెక్ట్, బట్ ఐ వాంట్ హౌ ఎగ్జాక్ట్లీ. భావన చెప్పింది కరెక్టే, బట్ ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్ప్లనేషన్. శంకర్ ట్రై చేస్తారా? కస్టమర్ మాస్టర్ అని చెప్పినప్పుడు కస్టమర్ మాస్టర్ లో సేల్స్ ఏరియా నుంచి షిప్పింగ్ టైమ్ లో డెలివరింగ్ ప్లాంట్ అక్కడ నుంచి పిక్ చేస్తుందని చెప్పి క్లారిటీగా చెప్పమని చెప్పాను కదా లాస్ట్ టైం కూడా. Basically we need to check the availability of the material, sir. అది కాదు ఎక్కడి నుంచి అని చెప్తుందని చెప్పాను. అంటే కస్టమర్ మాస్టర్ లో చెప్పకుండా కస్టమర్ మాస్టర్ లో సేల్స్ ఏరియా ట్యాబ్, సేల్స్ ఏరియా వ్యూలో షిప్పింగ్ ట్యాబ్ లో డెలివరింగ్ ప్లాంట్ నుంచి ఒకటి, మూడోది మెటీరియల్ మాస్టర్ లో సేల్స్ ఆర్గనైజేషన్ 1 లో ఇక్కడ డెలివరింగ్ ప్లాంట్ నుంచి. ఇఫ్ కస్టమర్ మాస్టర్ ఇస్ ఫెయిల్డ్ దెన్ ఇట్ విల్ గో ఫర్ మెటీరియల్ మాస్టర్ కదా. Yeah. Yes sir, మీరు చెప్పారు. సేమ్ మెటీరియల్ గ్రూప్, ఇది అక్కడ నుంచి కాపీ అవుతుంది, ఇక్కడ మెటీరియల్ గ్రూప్ నుంచి కాపీ అవుతుంది. మనం ఇక్కడ ఏమిస్తే అక్కడికే కాపీ అవుతుంది. ఒకవేళ నేను ఏదైనా ఏదో ఒకటి ఇచ్చాను అనుకోండి, ఏదో ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ అయిపోతుంది అంతే. అది సేమ్ ఫీల్డ్ ఇక్కడికి మనకి సేల్స్ కి చూపించడం కోసం అక్కడి నుంచి కాపీ చేస్తారు. ఈవెన్ డివిజన్ కూడా అంతే, ఫస్ట్ మెయిన్ స్క్రీన్ నుంచి కాపీ అవుతుంది.
తర్వాత క్వాలిటీస్ ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం. Okay. All right. So, to hear you, yeah. And quantity stipulations లో ఇక్కడ ఇది మినిమం క్వాంటిటీ, మినిమం డెలివరీ ఇవన్నీ మనము డెలివరీ దగ్గరే నేర్చుకుంటాం. సో ఆ డెలివరీ దగ్గరికి వచ్చినప్పుడు దీనికంటూ సపరేట్ ఫీల్డ్ ఉంటుంది అక్కడ. సో ఆ ఫీల్డ్ దగ్గర మనం ఇది కవర్ అవుతుంది. సో అక్కడే నేర్చుకుంటాం. వర్క్ 2 ఈ మెటీరియల్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ మనం ఇంకెక్కడ చూసాము? అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ కస్టమర్ మాస్టర్ లో బిల్డింగ్ ట్యాబ్ లో కదా, Yes, sir. బిల్డింగ్ ట్యాబ్ లో చూసాం అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పారామీటర్. చూడండి ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తున్నాడు. కస్టమర్ మాస్టర్ నుంచి ఒకటి తీసుకొచ్చాడు, మెటీరియల్ మాస్టర్ నుంచి ఒకటి తీసుకొచ్చాడు. వీటన్నిటిని కలిపి మీకు నిన్న వాట్ ఇస్ ద అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ఇన్వాయిస్? అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ఇన్వాయిస్ రెవెన్యూ కస్టమర్ మాస్టర్ లో రీకన్సిలేషన్ అకౌంట్ నుంచి వచ్చింది ఒక నెంబర్ కదా, కింద రెవెన్యూకి రావాలి ఒక నెంబర్. ఆ నెంబర్ కోసం వాడు ఏం చేస్తాడంటే కస్టమర్ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్, మెటీరియల్ దగ్గర నుంచి ఇది. సో ఈ అకౌంట్ అసైన్మెంట్ అనేది వన్ ఆఫ్ ద పారామీటర్ టు డిటర్మైన్ మనకి ఏదైతే ఎఫ్ఐసిఓ ఇంటిగ్రేషన్ అని చెప్తున్నాను కదా, ఎఫ్ఐసిఓ అండ్ ఎస్డి ఇంటిగ్రేషన్, ఆ ఇంటిగ్రేషన్ పాయింట్ దగ్గర ఇవి కలుస్తాయి వెళ్ళి. ఈ 01 ఏవైతే ఉన్నాయి అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 01 అని కాదు, ఏమైనా పెట్టుకోవచ్చు కదా. బేస్డ్ ఆన్ దాట్ వీ కెన్ డిటర్మైన్ ది అకౌంట్ డిటర్మినేషన్. వీ కెన్ డూ ది అకౌంట్ డిటర్మినేషన్. సో ఆ అకౌంట్ ఏంటంటే రెవెన్యూ అకౌంట్ అనమాట. రెండోది, ఫస్ట్ది మనం కస్టమర్ మాస్టర్ లో డైరెక్ట్ గా 1,40,000 అని ఇచ్చేసాం. సో అది అందుకని అక్కడి నుంచి డైరెక్ట్ గా కస్టమర్ మాస్టర్ కి యాడ్ చేసేసుకుంటుంది, బానే ఉంది. రెండోది రెవెన్యూ చేయాలి. దాన్ని మనం రెవెన్యూ చేయాలి అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పారామీటర్. తర్వాత ఐటమ్ కేటగిరీ గ్రూపు రెండు ఉంటాయి ఇందులో, జనరల్ ఐటమ్ కేటగిరీ, ఐటమ్ కేటగిరీ గ్రూప్. మెటీరియల్ ప్రైసింగ్ గ్రూప్ ఏమవుతుందంటే కస్టమర్ మాస్టర్ లో మీకు ఒక ప్రైసింగ్ గ్రూప్ చూపించాను ఒకసారి, మళ్ళీ సేమ్ అక్కడే ఉంటది. 421 426 అన్నది 260. చూడండి, ప్రైస్ గ్రూప్ కనబడుతుందా? ఇది ప్రైస్ గ్రూప్, ఇది మెటీరియల్. చూడండి రెండు సమానంగా ఉన్నాయి. ఇవి రెండు ఏంటంటే అంటే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, మర్చిపోకూడదు అని చెప్పి నేను ఎక్కడెక్కడ కంబైన్ గా ఉన్నాయి కూడా చూపిస్తున్నాను. ఎందుకు అంటే వీటికి రిలేషన్ ఏంటంటే అంటే దానికే పనిచేస్తాయి. ఇది దీనికే పనిచేస్తుంది. బట్ ఇదేంటంటే కస్టమర్స్ ని గ్రూప్ చేయడానికి, అంటే ప్రైసింగ్ పర్పస్ కస్టమర్స్ గ్రూప్ చేయడం కోసం ఈ గ్రూప్స్ వాడుకోవచ్చు. ఇక్కడ మెటీరియల్ ని ప్రైసింగ్ కోసం అని చెప్పేసి గ్రూప్ ఇది నేను చేపిస్తాను. ప్రైసింగ్ కోసం అని ఇక్కడ గ్రూప్ చేస్తాం అనమాట. అది ఈ జనరల్ ఐటమ్ కేటగిరీ గ్రూపు, ఈ మెయిన్ ఐటమ్ కేటగిరీ గ్రూపు. మనకి ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ అని చెప్పేసి ఇంకో చోట వస్తుంది. ఇది కూడా నేర్చుకుంటాను, ఇది కూడాను.
ఐటమ్ కేటగిరీ కనబడుతుందా TAN అని. ఈ టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ ఐటమ్ కేటగిరీ గ్రూప్ గురించి మాట్లాడుకుంటాం. ఇది రావాలి అంటే వీడు హెల్ప్ చేస్తాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పారామీటర్ టు డిటర్మైన్ రాసుకోవచ్చు ఇక్కడ. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పారామీటర్ టు డిటర్మైన్ ఐటమ్ కేటగిరీ. ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పారామీటర్ టు డిటర్మైన్ ఐటమ్ కేటగిరీ. మల్టిపుల్ మెటీరియల్ గ్రూప్స్ ఉన్నప్పుడు యూ కెన్ పుట్ మల్టిపుల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలా. ఇక్కడ కవర్ చేయనివి మళ్ళీ వచ్చి కవర్ అవుతాయి, మీరేం కంగారు పడాల్సింది ఏం లేదు. ఓకే, ఈ జనరల్ ప్లాంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డేటా కాపీడ్ ఫ్రమ్ ద ఫస్ట్ అండ్ సెకండ్, బేస్ యూనిట్, గ్రాస్ వెయిట్, ఇవన్నీ కూడా అక్కడి నుంచి కాపీ అవుతాయి. ఓకే, ఇవన్నీ అక్కడి నుంచి కాపీ అవుతాయి. ఈ అవైలబిలిటీ చెక్ మనకి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒక చోట వస్తుంది. తర్వాత అవైలబిలిటీ చెక్ ఇక్కడ ఒక చోట వస్తుంది, రెండు ఒక చోటే వస్తాయి. మనం ఇక్కడ రాగా నేను మాట్లాడతాను దాని గురించి. ఓకే, జనరల్ ప్లాంట్. తర్వాత లోడింగ్ గ్రూప్. లోడింగ్ గ్రూప్ మనం ఎక్కడ చూసాం? Shipping point determination. Shipping point determination. Okay, what is shipping point determination? Shipping condition, loading group, plant. Okay, shipping conditions, loading group and plant kada. So this is the one of the parameter to determine shipping point. Okay, I'm just moving to the next step. Okay, what is MRP? మన ఇక్కడ MRP మనకి ఇన్ జనరల్ గా MM, PP కన్సల్టెంట్ హ్యాండిల్ చేస్తారు, బట్ మనకి కూడా తెలియాలి దీంట్లో ఏం జరుగుతుందో. వాట్ ఈస్ MRP? MRP అంటే Personal retail price. అది కాదు, Material resource planning. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్ కి ఇందాక అవైలబిలిటీలో 0, 1 కి ఇవన్నిటికి లింక్ ఉంటుంది. అసలు ఏంటి MRP ఏం చేస్తుంది? సింపుల్ కాన్సెప్ట్. కస్టమర్ రిక్వైర్మెంట్ పాస్ చేస్తున్నాడు, వీఆర్ క్రియేటింగ్ ఏ సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ కి ఈ కస్టమర్ అడిగిన మెటీరియల్ ఫుల్ఫిల్ చేయాలి కదా. సో దిస్ ఇస్ అ రిక్వైర్మెంట్. ఎందుకు అంటే కస్టమర్ వాంట్స్ వన్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ సంబంధించింది మనకు ఆర్డర్ ప్లేస్ అయింది. ఆ ఆర్డర్ ఈజ్ రిక్వైర్మెంట్. అంటే ఆ రిక్వైర్మెంట్ ని ఫిల్ చేయాలి అంటే మన దగ్గర స్టాక్ ఉండాలి. సో ద వే ఎలా వెళ్తుంది? సేల్స్ ఆర్డర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, చూడండి, సేల్స్ ఆర్డర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో MRP చెక్ అనేది జరుగుతుంది. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్ చెక్ అనేది జరుగుతుంది. ఏం చేస్తుంది ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్? ఎంతైతే ఈ సేల్స్ ఆర్డర్ కి స్టాక్ కావాలో, మేబీ ఈ కస్టమర్ 100 యూనిట్స్ అడిగాడు, 100 యూనిట్స్ స్టాక్ రెడీగా ఉందా లేదా అనేది ఈ MRP చెక్ చేసుకుంటుంది. ఈ MRP పని ఏంటంటే, ఒకవేళ ఈ MRP ఆన్ లో ఉంటే కనుక ఈ MRP పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ది బిల్. ఓకే, జస్ట్ ఇమాజిన్ దీని నిండా స్టాక్ ఉంది. ఓకే, దీని నిండా స్టాక్ ఉంది. సో ఇప్పుడైతే ఈ రిక్వైర్మెంట్ మనకి కస్టమర్ రైజ్ అవుతుంది, కస్టమర్ దగ్గర నుంచి ఆ రిక్వైర్మెంట్ రాగానే MRP నుంచి స్టాక్ చెక్ చేసుకుంటుంది. ఓకే, వెదర్ వీ కెన్ ఏబుల్ టు గివ్ దిస్ 100 యూనిట్స్ ఆర్ నాట్ అని. ఇఫ్ ఇట్ ఇస్ yes, ఓకే స్టాక్ ఇస్తానని చెప్తుంది. పలానా డేట్ కి నేను డెలివరీ ఇస్తానని చెప్పేసి సిస్టమ్ చెప్తుంది. కాదు, అలా కాదు. మేబీ స్టాక్ ఓకే, ఫస్ట్ సేల్స్ ఆర్డర్ అయిపోయింది, స్టాక్ ఇస్తానని చెప్పింది, MRP క్లియర్. ఇంకో కస్టమర్ వచ్చాడు, మళ్ళీ 100 యూనిట్స్ అయ్యాడు. ఈసారి MRPకి వెళ్తే అదేం చెప్పిందంటే, అంటే స్టాక్ అప్పటికి ఇక్కడ దాకా అయిపోయింది. దిస్ ఇస్ ద సేఫ్టీ పాయింట్, సేఫ్టీ స్టాక్ పాయింట్. ఇది ఈ సేఫ్టీ స్టాక్ పాయింట్ ఏంటంటే ఇట్ విల్ హోల్డ్ సమ్ స్టాక్. అంటే ఇక్కడ దాకా రాగానే ఇన్ఫార్మ్ చేస్తుంది. అంటే ఈ పాయింట్కి మీట్ అవ్వగానే ఓకే, వెహికల్లో మనకి రిజర్వ్ ఎలా ఉంటుంది 2 వీలర్స్ లో, అంటే మన ట్యాంక్ లో ఫ్యూల్ అయిపోవడానికి దగ్గరగా రాగానే ఇట్ విల్ స్టాప్ ద ఇంజిన్ ఆర్ ఇట్ విల్ గివ్ యూ ద ఇండికేషన్ ఆన్ ద మీటర్ కదా. సో మీ ఫ్యూల్ అయిపోయింది అని చెప్పేసి ఇట్ స్టార్ట్ బ్లింకింగ్ కదా. సో అంటే ఇంకా ఉంటుంది, బట్ ఇట్ గివ్స్ ఇండికేటర్ కదా. సో వీ నీడ్ టు గో టు ద పెట్రోల్ పంప్ అండ్ వీ నీడ్ టు ఫిల్ ఇట్. సో సేమ్ ప్రాసెస్ లో ఇక్కడ సేఫ్టీ స్టాక్ వరకు ఉంటుంది. సేఫ్టీ స్టాక్ ట్రిగ్గర్ అవ్వగానే MRP ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ని, ఒకవేళ ప్రొడక్షన్ ఎస్ అయితే
ప్రొడక్షన్ పంపించేస్తుంది ఇన్ఫర్మేషన్. బాస్ స్టాక్ ఈస్ గోయింగ్ టు బి ఎంటీ, స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి. సో ఎన్ని యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి ఏంటి అనేది ప్రీవియస్ ప్లాన్స్ బట్టి అది ప్లాన్ చేపిస్తుంది. లేదు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు, వీఆర్ పర్చేసింగ్ ద స్టాక్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనదర్ పర్సన్, అంటే అనదర్ వెండర్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. పూర్తి ఫినిష్డ్ ప్రొడక్ట్ ని లేకపోతే సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్ ని మనం పర్చేజ్ చేసి మనం అసెంబుల్ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం. సో బయట నుంచి ఇస్తున్నాం ప్రొడక్ట్ ఎండ్ ఆఫ్ ది డే. సో దీనికి ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా పర్చేజ్ ఆర్డర్ని ట్రిగ్గర్ చేపిస్తుంది. వెండర్కి పర్చేజ్ ఆర్డర్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఏమని, నాకు ఒక 1000 యూనిట్ల ప్రొడక్ట్ కావాలి అని చెప్పేసి వెండర్కి ఇమీడియట్ గా పర్చేజ్ ఆర్డర్ పంపించేస్తుంది. పర్చేజ్ ఆర్డర్ పంపిస్తే వెండర్ ఏం చేస్తాడు, స్టాక్ ఫిల్ చేస్తాడు. లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి స్టాక్ ఫిల్ అవుతుంది. సో ఈ ఎంఆర్పి ప్లస్ అవైలబిలిటీ చెక్, మనకి అవైలబిలిటీ చెక్ ఏంటంటే స్టాక్ ఉందా లేదా అనేది అవైలబిలిటీ చెక్ చేస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ అవైలబిలిటీ చెక్ ఎంఆర్పి ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ స్టెప్ కు ఫార్వర్డ్ చేయడం కోసం, లైక్ మ్యానుఫ్యాక్చరర్ కి లేదా వెండర్ కి, అంటే సప్లయర్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎంఆర్పి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఇది ఒక ప్లాన్ అనమాట, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఇది ఒక ప్లాన్. సో నేనేం చేశాను, ఈ ప్లాన్ ని ఎన్డీ పెట్టి ఇచ్చాను మీతో. ఎన్డీ అంటే నో ప్లాన్. నో ప్లాన్ అంటే ఎంఆర్పి ఒక వర్క్ చేయొద్దు అని చెప్పాను. అంటే ఒకవేళ స్టాక్ అయిపోతే నేనే చూసుకుంటా, నేనే ఫిల్ చేసుకుంటా, నా ప్లానింగ్ నాకుంది, నువ్వేం ప్లాన్ చేయక్కర్లేదు. అంటే సిస్టమేటిక్ ప్లానింగ్ నేను చేయలేదు, అందుకని మీతో ఇక్కడ ఎన్డీ పెట్టాను. ఎన్డీ కాకుండా ఇందులో పీడీ అని ఉంటుంది. పీడీ అంటే ప్లానింగ్ అని. ఎన్డీ పీడీ అంటే ఫుల్ ఎంఆర్పి. ఓకే, ఈ ఎంఆర్పి మొత్తం యాక్చువల్గా డిటిఎస్ కన్సల్టెంట్స్ ఉంటారు, డిటిఎస్ లేకపోతే ఎంఎం కన్సల్టెంట్ ఉంటాడు, పిపి కన్సల్టెంట్, వీళ్ళు చూసుకుంటారు ఈ ఏరియాని, ఎంఆర్పి ఏరియాని. అయితే ఈ అవైలబిలిటీ చెక్ లో ఇన్ఫర్మేషన్ ఎంఆర్పికి ఎలా పంపిస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఒక్క నిమిషం, లెట్ మీ గో టు ది 3 ట్యాబ్. 3లో ఇక్కడ 1 పెట్టాం కదా, అవైలబిలిటీ చెక్ 1, అవైలబిలిటీ చెక్ 2 ఇవి ఉంటాయి నార్మల్గా ఇంజనరల్ గా. నో చెక్ అంటే కేపీ, అసలు అవైలబిలిటీ చెక్ చెక్ చేయొద్దు. కొన్ని ఇండస్ట్రీస్ లో అవైలబిలిటీ చెక్లు చెక్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఐఎమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ హ్యూజ్ ట్రాన్స్ఫార్మర్, ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికే 3 నెలలు పడుతుంది నాకు, 3 to 4 months పడుతుంది. హార్డ్లీ నేను ఇయర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది 2-3. దానికి మళ్ళీ అవైలబిలిటీ చెక్ ఎందుకు, అది కనపడుతుంది కదా, ఉన్నవే 2 యూనిట్లు, 1 యూనిట్ నువ్వు తీసుకెళ్ళిపోతా అంటుంది. ఇప్పుడు ఏ VTPSకో లేకపోతే ఏదైనా కంపెనీ అడిగింది, సో ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఏవైనా సరే ఆ పెద్ద ట్రాన్స్ఫార్మర్ అడిగి, సో వీఆర్ సెండింగ్ ద ట్రాన్స్ఫార్మర్. దానికి మళ్ళీ అవైలబిలిటీ చెక్ ఉందా లేదా, ఆ ట్రాన్స్ఫార్మర్ అవైలబిలిటీలో ఉందా లేదా అని చూడక్కర్లేదు, కళ్ళ ముందు కనపడుతుంది అంత పెద్ద యూనిట్. సో ఉన్నవే 2 యూనిట్లు, మళ్ళీ దానికి అవైలబిలిటీ చెక్లు ఉండవు. సో అలాంటి వాటికి కేపీలు పెట్టేస్తారు అలాంటి ఇండస్ట్రీస్ లో. ఓకే, సో ఇక్కడ 01, 02 ఏం చేస్తుందో ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ 01, 02 డైలీ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్, అంటే ఈ ఎంఆర్పికి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేస్తుంది అనేది. నేను 01 పెట్టాను. 01 పెడితే ఏం చేస్తుంది ఇక్కడ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ లో. One is a daily requirement. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మళ్ళీ ఒక 100 యూనిట్స్ స్టాక్ ఉంది. ఈ నిన్నటి క్లోజింగ్, ఇవాల్టి ఓపెనింగ్ కరెక్టేనా? ఇక్కడ నుంచి ఇవాళ ఫస్ట్ సేల్స్ ఆర్డర్ రైజ్ అయింది. సేల్స్ ఆర్డర్ నెంబర్ 1, మేబీ ఇమాజిన్ దట్ నెంబర్ ఏదో 84441 ఏదో ఉందనుకుందాం. ఓకే, దాంట్లో 10 యూనిట్స్ సేల్ అయింది. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ 2, ఇంకొక 5 యూనిట్స్ సేల్ అయ్యాయి. సేల్స్ ఆర్డర్ 3, ఇంకొక 5 యూనిట్స్ సేల్ అయ్యాయి. ఏం చేస్తుంది మొత్తం 10, 5, 5 టోటల్ 20 యూనిట్స్ కదా. ఈ టోటల్ 20 యూనిట్స్ ని ఒక సింగిల్ లైన్ లో అప్డేట్ చేస్తుంది. ఎక్కడ అప్డేట్ చేస్తుందో చూద్దాం, ఒకసారి చూపిస్తాను. నేను ఎన్ని సేల్స్ ఆర్డర్ చేశాను. MD04 ఇస్ ద టీ కూడా. MD04 ఇక్కడ చూస్తే ఈ మెటీరియల్ కి ప్లాంట్ అది ఇవ్వట్లేదు, చూద్దాం. ప్లాంట్ పనిచేయట్లేదు, తీసేసి ఎంఆర్పి ఏరియా కూడా లేదు.
అవునండి, ప్లాంట్ ఇచ్చి చూస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, అసలు ఇది పని చేయట్లేదండి. ఇది ఎందుకంటే మనం ఎంఆర్పి ఏరియా ఏమి ఇవ్వలేదు, అందుకని ఇది రావట్లేదు. మనం ఎన్డీ పెట్టేశాం కదా, అందుకని డేటా లోడ్ చేయట్లేదు. ఇక్కడ ఏమవుద్దంటే రికార్డ్ ఇక్కడ అప్డేట్ అవుతుంది. మనం నెక్స్ట్ స్టెప్స్ లో వస్తుంది ఇది. మనం అక్కడ ఎన్డీ పెట్టి కూడా పీడీ పెట్టి కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఏమవుద్దంటే ఇవాళ స్టాక్ చూపిస్తుంది 96 యూనిట్స్ ఉన్నాయని చెప్తుంది. అది మన స్టాక్ యూనిట్లలో 96 ఉన్నాయని చెప్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక సేల్స్ ఆర్డర్ రైట్ చేద్దాం. ఒక్క నిమిషం. సేల్స్ ఆర్డర్ రైట్ చేశాను కదా, లెట్ మీ రీఫ్రెష్ దిస్. 96 ఉందా? ఏమన్నా మాడిఫై అయిందా? ఏం చేంజ్ రాలేదు కదా. రైట్, లెట్ మీ గో టు ది డెలివరీ. అంటే స్టాక్ మాత్రమే తగ్గుతుంది ఇక్కడ. యాక్చువల్గా అక్కడ ఒక లైన్ అప్డేట్ అవ్వాలి. ఎందుకు అప్డేట్ అవ్వట్లేదో చెప్తాను కొంచెం. ఏం చేసాం ఏం లేదా? ఓకే, ఇప్పుడు స్టాక్ అప్డేట్ అవుతుంది చూడండి, అయిందా? బట్ యాక్చువల్గా ఇక్కడ ఇవాళ డేట్ తో లైన్ వస్తుంది. మనం చేద్దాం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అంటే ఇప్పుడు చెప్పి మీకు బట్ ఓకే కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్క నిమిషం చేద్దాం. ఇక్కడ ఎంఆర్పి ఎన్డి దగ్గర పీడీ పెట్టేద్దాం. సో ఎంఆర్పి కంట్రోల్ కావాలి. సో దానికి 0001 యాక్టివేట్ అవుతుంది. ఎంఆర్పి కంట్రోల్ లాట్ సైజ్ కూడా అంతే. సో ప్లానింగ్, వేర్ ఇస్ ద జీరో ప్లానింగ్? 2D లాట్ పెట్టేస్తుంది. ఇది ఎంఎం కన్సల్టెంట్ చూసుకుంటారు. ప్రొడక్షన్ అక్కర్లేదు. ఓకే, నౌ ఐఎమ్ జస్ట్ సేవింగ్ దిస్ మెటీరియల్ అగైన్. మళ్ళీ సేల్స్ ఆర్డర్ ఇచ్చేస్తాను. 1 పెట్టుందండి, 1 పెట్టుంది. ఓకే, అవైలబిలిటీ చెక్ మన వైపు నుంచి 1 పెట్టుంది. సో లెట్ మీ సేవ్ దిస్. ఇప్పుడు రిఫ్రెష్ చూడండి, -1 ఒకటి అవ్వబోతుంది. చూసారా, నేను చెప్పాను ఇక్కడ అప్డేట్ అవుతుందని. ఓకే, -1 94 ఇంకా అవ్వలేదు స్టాక్. అంటే ఎందుకు అవ్వలేదు? డెలివరీ అవ్వలేదు. ఓకే, గెటింగ్ పాయింట్. డెలివరీ చేశాను అనుకోండి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ రాకెట్ సైన్స్ లేదు, సింపుల్. అది ఒక ఆర్డర్ లైన్ తీసుకొచ్చి చూపిస్తుంది. ఇప్పుడు ఇది అప్డేట్ చేసుకుంటుంది ఎంఆర్పికి. ఎట్లా అప్డేట్ చేస్తుంది? అరే బాబు, నీ దగ్గర 95 స్టాక్ ఉంది, పర్ఫెక్ట్. కానీ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది బయట, సేల్స్ ఆర్డర్ ఒకటి జనరేట్ అయింది, -1 అవుతుంది, అది 94 అవ్వబోతుంది. ఇంకా అవలా, ఇంకా స్టాక్ ఇంకా 95 ఉంది, 94 అవ్వబోతుంది. ఇంకొక రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు ఎక్కడ కూడా సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిన వెంటనే డెలివరీలు అవ్వవు. మనం చేస్తున్నాం అంతే, మనం ప్రాక్టీస్ కోసం మనం చేస్తున్నాం. ఇవాళ సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయితే డెలివరీ 2 days తర్వాత అవుతుంది. ఎందుకంటే రియల్ గా డెలివరీ అప్పుడే ఉంటుంది. 2 days 10 days 15 days 1 month ఎప్పుడు ఆ డెలివరీ డేట్స్ ఎప్పుడు ఫిక్స్ అయితే అప్పుడు ఉంటాయి. అంతే తప్ప ఇమీడియట్ గా నెక్స్ట్ మినిట్ లోనే సేల్స్ ఆర్డర్ కొట్టగానే డెలివరీ కొట్టేయం. ఇంకొక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. జస్ట్ మూమెంట్. ఎంత నెంబర్ ఇది? 19250. కొంచెం రాసుకుంటే 19250 నేను రాసుకుంటాను. 19250 రైట్. నెక్స్ట్ ఇంకో సేల్స్ ఆర్డర్ రైట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 1 పెట్టాను కదా అవైలబిలిటీ చెక్ లో, అది ఏం చేస్తుందో చూపిస్తున్నాను. మళ్ళీ అప్డేట్కి వెళ్తున్నాను. ఒకసారి అప్డేట్ కొడితే ఇక్కడ మనం ఏం చదువుకున్నాము? ఈ మొత్తం యూనిట్లను కలిపి ఒక యూనిట్ కింద చూపిస్తుంది. అంటే సేల్స్ ఆర్డర్ 1, సేల్స్ ఆర్డర్ 2, సేల్స్ ఆర్డర్ 3 అన్ని యూనిట్లను కలిపి ఒకైతే యూనిట్ కింద చూపిస్తా ఉంటుంది. చూద్దాం, అలా చూపిస్తుంది లేదు, చూపిస్తుందా? అంతే చూపిస్తుంది. సో 93 అవుతాయి, ఇంకా అవ్వలేదు. ఇంకా 2 ఆర్డర్స్ ఇంకా ఆర్డర్స్ లోనే ఉన్నాయి. ఈ 2 ఆర్డర్స్ ఇంకా 2 లోనే ఉన్నాయి, ఇంకా అవ్వలేదు. అలా ఒక్కొక్కటి పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి పడలేదు, అన్ని కలిపి ఒకటి దాంట్లో తీసుకుంది. సో ఇప్పుడు దీన్ని నేను డెలివరీ తీసుకెళ్తున్నాను. VL01N 251 తీసుకెళ్తున్నాను డెలివరీలో. అంటే ఇప్పుడు జనరల్ ఇప్పుడు క్రియేట్ చేసిన ఆర్డర్ని PGI. సో PGI అవ్వగానే స్టాక్ రివర్స్ అప్డేట్ అవుతుంది చూడండి. అంటే 95 కాస్త 94 అవుతుంది, ఇది 93 కింద మిగులుతుంది. పెండింగ్ ఒక ఆర్డర్ ఉంది కదా, ఇందాక మనం రాసుకోండి,
అది మిగిలిపోయింది. మళ్ళీ 19250 నేను మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. 19250 దీన్ని కూడా డెలివరీ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం అన్ని లైన్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆర్డర్ క్లియర్ అయిపోయింది, ఆర్డర్ ఫిల్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. సో 93కి వచ్చినాం. అదే మెటీరియల్ మాస్టర్లో ఇప్పుడు నేను 02 పెడతాను. 02 పెడతానండి. మార్చినా పర్లేదు, ఇక్కడ మార్చినా అక్కడ మార్చినా ఒకటే. 02 పెడుతున్నాను. ఇది ఊరుకోదు. ఇప్పుడు చేంజింగ్ ద గ్రూప్ లీడ్స్ టు చేంజ్ ద సమ్మింగ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్, మారిపోయే అవకాశం ఉంది అంటున్నది. అది వార్నింగ్ ఇస్తుంది. ఇలా మార్చకూడదు. రియల్ టైంలో మనం ఇష్టం ఉన్నట్టు మనం అవైలబిలిటీ చెట్లు మార్చాం. ఎందుకంటే ఆల్రెడీ పాపం ఇది ఒక డేటా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని మనమే దాన్ని డిలీట్ చేస్తున్నాం, అంటే ఫోర్స్ గా మనమే మారుస్తున్నాం. అలా చేయకూడదు. బట్ ఇక్కడ మనం కావాలని నేను ఎంటీ చేశాను కాబట్టి స్క్రీన్ ఇక్కడ MD04 ఎంటీగా ఉంది కాబట్టి ఐ కెన్ డూ ఇట్ నౌ, నో ప్రాబ్లం. 02 సేవ్ కొట్టేసాను. ఇప్పుడు ఇదేం చేస్తుంది, దీనికి రివర్స్. దీనికి రివర్స్ 02 ఏం చేస్తుంది అంటే దీనికి రివర్స్. 02 ఏం చేస్తుంది అంటే పర్ సేల్స్ ఆర్డర్ ని ఒకటే యూనిట్ కింద చూపించుకుంటే ఇక్కడే మైనస్ చేసుకుంటే వెళ్తుంది. చూడండి, పర్ సేల్స్ ఆర్డర్ ని కౌంట్ లో చేసుకుంటా ఉంటాం. అంతే, ఏం లేదు. అదే డిఫరెన్స్. వేర్ ఇస్ ద సేల్స్ ఆర్డర్? A01 పర్ సేల్స్ ఆర్డర్ ని కౌంట్ చేస్తా ఉంటుంది. ఇక్కడ ఏమో మొత్తం క్యూములేట్ చేసి చూపిస్తా ఉంటుంది. రిఫ్రెష్ విత్ సేల్స్ ఆర్డర్ నెంబర్ -1. ఇంకోటి చేద్దాం. మళ్ళీ సేల్ రిఫ్రెష్, ఇంకో సేల్స్ ఆర్డర్. అంటే ఆ డేట్ లో అన్ని ఎన్నైతే రైజ్ అవుతాయో అన్ని. ఓకే, ఒక సేల్స్ ఆర్డర్ ని మనం డెలివరీ చేద్దాం. 952, లేకపోతే దీనే చేశాను డెలివరీ. AL01N 1 యూనిట్ PGI, రైట్. నౌ రిఫ్రెష్, ఆ లైన్ వెళ్ళిపోయింది. అంటే ఏమేమి సేల్స్ ఆర్డర్ కి స్టాక్? ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏం అడుగుతారు తెలుసా? సేల్స్ ఆర్డర్ లో జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే ఇలా చేయడం వల్ల ఏం కాదు, ఒక నిమిషం, అది కాదు నేను చెప్పేది. 92 స్టాక్ ఉందని చెప్పేసి, ఇప్పుడు ఒరిజినల్ స్టాక్ ఎంత? ఇప్పుడు కానీ నేను 91 అంటాను. నేను 92 ఆర్డర్ ప్రాసెసింగ్ లో ఉంది కదా, బట్ డెలివరీ కాలేదు సార్. కాలేదు. కానీ దానికి రిజర్వ్ చేసుకుందా లేదా ఈ స్టాక్ ని? ఆ సేల్స్ ఆర్డర్ ని ఫిల్ చేయడానికి నేను రిజర్వ్ చేసుకోవాలని చెప్పేసి ఒక యూనిట్స్ రిజర్వ్ చేసుకుని 91 చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు 91 తో సేల్స్ ఆర్డర్ రైజ్ చేశారు. ఇప్పుడు 91 యూనిట్స్ తో సేల్స్ ఆర్డర్ రైజ్ చేశారు. సో ఇక్కడ -91, ఇక్కడ 0 అప్డేట్ అవుతుంది. ఓకే, జస్ట్ లిసన్. ఇదే ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇక్కడే ఉంది. చూడండి, ఇక్కడ 91, మళ్ళీ ఇంకో కొత్త ఆర్డర్ వచ్చింది. దే ఆర్ ఆస్కింగ్ అరౌండ్ 91 యూనిట్స్ అనుకుందాం కొంచెంసేపు. ఇక్కడ స్టాక్ ఎంత అవుతుంది? 0. ఇంకొక సేల్స్ ఆర్డర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇంకో సేల్స్ ఆర్డర్, దానికి 10 యూనిట్స్ కావాలి. ఇక్కడ -10 అవుతుంది. ఓకే, లిసన్, ఇమాజిన్. ఇప్పుడు -10 ఉంటుంది, మీ డెలివరీ కన్ఫర్మ్ అవ్వదు. డెలివరీ కన్ఫర్మ్ అవ్వకుండా ఏం చెప్తుందంటే మేబీ ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆఫ్టర్ సప్లయింగ్ అని చెప్తే రాస్తుంటుంది. అంటే స్టాక్ ఉంటుంది కదా, స్టాక్ లేదు, మేబీ టేక్స్ 20 days అని చెప్పి రాస్తుంటుంది. 20 days టైం పడుతుంది అని చెప్పి రాస్తుంటుంది. అని మీ డెలివరీ డేట్లో అప్డేట్ అవుతుంది. 20 days ఎందుకు? స్టాక్ ఎందుకు లేదని చెప్తుంది? 0 స్టాక్ అని చెప్తా ఉంటుంది. 0 స్టాక్ ఎందుకు 0 స్టాక్ అంటే మీరు వెళ్ళి MMBE చెక్ చేస్తారు. MMBE చెక్ చేస్తే అక్కడ స్టాక్ 0, స్టాక్ మాత్రం 92 చూపిస్తుంది. ఇప్పటికే నేను చూపిస్తాను. MMBEలో 92నే చూపిస్తుంది స్టాక్. MMBEలో 92నే చూపిస్తుంది స్టాక్. ఎంత ఉంది స్టాక్? 92. కానీ అఫీషియల్ స్టాక్ ఎంత? 91. సో అలాంటి ఆర్డర్స్ మల్టిపుల్ రైజ్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, when I'm creating the sales order is not confirming అని అంటాడు. అంతే, ఒకటే మాట అంటాడు అంతే. అంటే అప్పుడు మీరు ఇమీడియట్గా మీరేం చెప్తారు? స్టాక్ మైట్ బి నాట్ దేర్ అంటారు. అప్పుడు వాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారంటే, స్టాక్ ఉంది, MMBEలో ఫుల్ స్టాక్ చూపిస్తుంది అంటాడు. దానికి మీరు ఆన్సర్ చేయమంటాడు. సో దాన్ని మీరు ఏం చేయాలి? MD04లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయాలి, ఏదైనా ఓపెన్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా అని. అది ఆన్సర్. దానికి MD04లో ఏమైనా ఓపెన్ ఆర్డర్స్ ఉంటే గనక స్టాక్ కన్ఫర్మ్ చేయట్లేదు మీకు. ఎందుకు అంటే మిగతా ఈ స్టాక్స్ ని అది ఎలా చేయట్లేదు, మిగతా స్టాక్ ని వేరే సేల్స్ ఆర్డర్స్ రిజర్వ్ చేసుకుని పెట్టుకున్నాయి.
ఇది నా స్టాక్, ఇది నా స్టాక్ అని. ఎనీ క్వశ్చన్ ఇక్కడ? MD04 రిజర్వ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి చూపించాను. అంతేగా, సేల్స్ ఆర్డర్ రిజర్వ్ అయింది. సేల్ అయిపోయింది, మనకేం పని దాంతో? పీజీ అయిపోయింది, పని లేదు. సార్ మళ్ళీ ఒకసారి ఆ క్వశ్చన్ రిపీట్ చేయరా? When I'm creating, అయితే సరే నేను లైవ్ లో చేద్దాం. ఒక నిమిషం ఉండండి. ఇదే ఆన్సర్, ఇదే క్వశ్చన్ చూడండి. 91 ఉందా? When I'm creating a sales order is not getting confirmed. What could be the reason? ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వట్లేదంట. వాట్ ఈస్ ద రీజన్ అంటున్నాడు. అప్పుడు మీరు రీజన్ అనగానే స్టాక్ లేదు అంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఇదే, మీరు ఫస్ట్ ఆన్సర్ ఇదే చెప్తారు, స్టాక్ లేదేమో అని. స్టాక్ ఉంది అంటాడు వాడు. MMBEలో స్టాక్ ఉంది అంటాడు. అంటే వాడు క్లియర్గా చెప్తాడు ఇక్కడ MMBEలో స్టాక్ ఉంది అంటాడు. కావాలని అంటే స్టాక్ లేదని చెప్పడానికి అది లాజికల్ గా కరెక్ట్ కాదు. లేదు ఉంది అని చెప్పకూడదు. MMBEలో ఉంది అని చెప్తాడు కావాలని. MMBEలో ఉంది అంటే మీరు మనం ఏంటో టెక్నికల్ గా MMBEలో ఉంటే స్టాక్ కన్ఫర్మ్ అవ్వాలి కదా. ఎందుకు కన్ఫర్మ్ అవ్వట్లేదు? అవ్వట్లేదంటే బికాస్ ఆఫ్ సమ్ అదర్ రిజర్వేషన్స్ ఆర్ దేర్. క్వశ్చన్స్? సార్ రిజర్వ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి మనం చెక్ చేయగలుగుతాము. ఇదిగో ఆర్డర్ నంబర్ అదే కదా, నేను అక్కడ చూసే కదా. దీంట్లోనే ఇంకా ఉంటాయి, ఇంకా అప్డేట్ అవుతాయి. ఈ -1 దగ్గర ఇంకా ప్లస్ మైనస్, మళ్ళీ ఇక్కడ +1 కూడా పడుతుంది. +1 ఎలా పడుతుంది అంటే పర్చేజ్ ఆర్డర్స్, అంటే అవుట్ గోయింగ్ ఒకటే కాదు కదా, ఇన్కమింగ్ ఆర్డర్ రావాలి, ఇందులోనే అప్డేట్ అవుతుంది. అది కూడా అంటే ఏమైనా పర్చేజ్ ఆర్డర్స్ వచ్చాయి ఉన్నా కూడా ఇందులో అప్డేట్ చేసుకుంటుంది. అది ఎలా అప్డేట్ చేస్తుంది అంటే ఇంకా అంత డీప్ గా ఇప్పుడే తీసుకెళ్ళదలుచుకోలేదు. బట్ ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ మీరు -91 రాసాం కదా ఎగ్జాంపుల్. ఇమాజిన్ 0, ఇక్కడతో 0. ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్ గా ఒక పర్చేజ్ ఆర్డర్ రైజ్ అవుతుంది అనుకుందాం. పర్చేజ్ ఆర్డర్ అది వేరే వైపు నుంచి మనకి తెలియదు ఇవన్నీ. మనం పర్చేజ్ ఆర్డర్స్ ఎలా రైజ్ చేయాలి అని చూసిన తర్వాత చేయొచ్చు. ఇది పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేశారు అంటే పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? రిక్వైర్మెంట్ ఫిల్లింగ్. మళ్ళీ అంటే మన స్టాక్ ఫిల్ చేసుకోవడం కోసం కదా పర్చేజ్ ఆర్డర్ చేసేది. మనం బయట నుంచి పర్చేజ్ ఆర్డర్ పంపించేది ఎందుకో? పర్చేజ్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్, ఏదైనా అవనివ్వండి. స్టాక్ అయిపోయింది అనుకుందాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి, విల్ సెండ్ ఏ PO. ఇక్కడ PO అంటే ప్లాంట్ ఆర్డర్. ప్లాంట్ ఆర్డర్ అంటే ఆ పర్టికులర్ ఐటమ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని చెప్పేసి ప్లాంట్ ఆర్డర్ పంపిస్తాం. అదే బయట వెండర్కి పంపించాల్సి వస్తే అది కూడా POనే, బట్ దాని పేరు పర్చేజ్ ఆర్డర్. రెండు పేర్లు POలోనే. మ్యానుఫ్యాక్చరింగ్ భాషలో మాట్లాడుకునేటప్పుడు అక్కడ PO అంటే ప్లాంట్ ఆర్డర్ అని, ఇక్కడ వెండర్ వైపు నుంచి మాట్లాడుకుంటే అక్కడ PO అంటే పర్చేజ్ ఆర్డర్ అని. ఓకే, ఇక్కడ ప్లాంట్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ ఏదో ఒకటి. ఒక 100 యూనిట్స్ వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. అదేమవుతుందంటే ఇక్కడ ఇది +100 అవుతుంది. ఓకే, +100 ఇక్కడ +100 అవుతుంది. లేకపోతే ఇలా అవుతుంది. ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఇప్పుడే వద్దు. PO సేల్స్ ఆర్డర్ రైజ్ అయింది, దాన్ని వచ్చేసి 2 యూనిట్స్, మళ్ళీ -2, ఇంకో సేల్స్ ఆర్డర్ రైజ్ అయింది, ఇంకొక -2, -4, ఇలా రైజ్ అవుతా ఉంది. ఇప్పుడు ఒక PO పడింది ఇక్కడ. ఈ PO ఏమైంది? ప్లస్ ఇమాజిన్ మేబీ +4 యూనిట్స్ అనుకుందాం. ఈ +4 ఇక్కడ పడిపోయి ఇక్కడ 0 అయిపోద్ది. ఎందుకు అంటే ఈ POలో ఉన్న 4 క్వాంటిటీస్ వీటికి అడ్జస్ట్ అయిపోతాయి. మనం PO నేర్చుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి చేద్దాం. PO ద్వారా స్టాక్ ఇన్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను SO వరకే చెప్తా అంటే ఇక్కడ దాకా తీసుకెళ్ళకూడదు అనుకున్నాను, బట్ మీరు అడుగుతున్నారని చెప్పి చూపిస్తున్నాను అంతే. అంటే పర్చేజ్ ఆర్డర్లో అంటే ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది అప్పుడు మాత్రమే MRP రన్ అవుతుంది కదా. నాకు వచ్చే స్టాక్ ఎంత, నాకు వెళ్ళే స్టాక్ ఎంత, బ్యాలెన్స్ ఎంత ఉంటుంది. సో ఇప్పుడు సేల్స్ ఆర్డర్ రైజ్ అయితే ఈ బ్యాలెన్స్ స్టాక్ పైన నేను డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, నా దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి. ఇమాజిన్ మళ్ళీ చెప్తున్నాను, 10 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ 10 చాక్లెట్స్ మా ఫ్రెండ్ అడిగాడు, 3 అడిగాడు. నేను 3 ఇవ్వాలా వద్దా అని ఆలోచించాలి. ఇక్కడ 3 ఇవ్వాలా వద్దా అని అడిగాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10లో 3 అడిగాడు. 3 అడిగితే ఇస్తానని చెప్పాను. మళ్ళీ ఇంకొక 3 అడిగారు వేరే వాడు, ఇంకో ఫ్రెండ్. ఇస్తానని చెప్తున్నాను. ఇస్తానని ఎందుకు చెప్తున్నాను అంటే నాకు 6 యూనిట్స్ వచ్చేది ఉంది. సో అందుకని నా 10 లాగానే ఉంటాయి. నాకు మా అంకుల్ 10 ఇంకొక 6 యూనిట్స్ కొంటానన్నాడు. అందుకని ఈ 6 యూనిట్స్ ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటే 10 యూనిట్స్ రెడీగా ఉంటున్నాయి. సో ఐ కెన్ గివ్ యూ 3. సో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వెదర్ ఐ కెన్ గివ్ ఆర్ నాట్ అనేది నేను ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాను.
అంటే వచ్చేవి అంటే పిఓలు అనేవి వచ్చేవి, సేల్స్ ఆర్డర్లు అనేవి పోయేవి, సేల్స్ ఆర్డర్స్ అనేవి పోయేవి. అంటే ఎందుకంటే అవుట్ గోయింగ్, ఇది అవుట్ బౌండ్ డెలివరీస్ కాబట్టి. ఓకే, ఆ డేటా అంతా ఇక్కడ అప్డేట్ అవుతా ఉంటుంది. వచ్చేవి పోయేవి బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆ బ్యాలెన్స్ నేను సేల్స్ ఆర్డర్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలా వద్దా, ఎంత స్టాక్ ఉంది, ప్రతిదీ కౌంట్ చేస్తుంది ఇక్కడ. ఎనీ క్వశ్చన్స్? Plant storage location 1 లో ఉన్నాం. We know storage conditions. It is one of the parameter to determine to storage location కదా అది. సో మిగతావి మనం పక్క అకౌంటింగ్ కి ఇదంతా మళ్ళీ ఫస్ట్ ట్యాబ్ నుంచి కాపీ అవుతుంది. గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ ఇవన్నీ అకౌంటింగ్ లో ఉంది. ఒకటి ఇక్కడ మన అంటే ఎనీహౌ ఈ ట్యాబ్ కూడా అకౌంటింగ్ టీమ్ ఫిల్ చేస్తుంది. మన సేల్స్ ట్యాబ్ మనం అక్కడే ఉన్నాం, బట్ ఇక్కడ ఇది అకౌంటింగ్ ట్యాబ్ అకౌంటింగ్ ఫిల్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం ఒక ప్రైస్ ఇస్తాం, స్టాండర్డ్ ప్రైస్ అని ఒకటి. ఇది టోటల్ స్టాక్ వాల్యూ. ఇప్పుడు కొన్న అంటే నా దగ్గర 92 యూనిట్స్ ఉన్నాయి చూడండి, 92 యూనిట్స్ ఉన్నాయి. 92 యూనిట్స్ ఒక వాల్యూ 1000 రూపీస్ లెక్క 92,000. ఏంటిది అంటే నా ప్రాఫిట్ తెలియాలి అంటే నేనేం చేయాలి? వాట్ ఈస్ మై ప్రాఫిట్ అని చెప్పి ఎవరైనా అడిగితే నేనేం ఆన్సర్ చెప్పాలి? కాస్ట్ ప్రైస్ టోటల్ ప్రాఫిట్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అయిందో దాన్ని నా సెల్లింగ్ ప్రైస్ లో నుంచి మైనస్ చేస్తే వచ్చేదే ప్రాఫిట్ ఆర్ లాస్. ఏదంటే అది ఆ వచ్చే ఆన్సర్ ప్లస్ ఉంటే ప్రాఫిట్, మైనస్ ఉంటే లాస్. నా సెల్లింగ్ ప్రైస్ మైనస్ నా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇజ్ ఈక్వల్ ప్రాఫిట్. ఇది నా సెల్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్, ఇది నా కాస్ట్. ఈ కాస్ట్ మనం వీకే లెవెల్లో ఇచ్చాం కదా ప్రైసింగ్ దగ్గర, 10,000 1,00,000 ఎంత ఇచ్చాం కదా, అది నా సెల్లింగ్ ప్రైస్. అది సేల్స్ ఆర్డర్లో వస్తుంది. సేల్స్ ఆర్డర్ లెక్క సేల్స్ ఆర్డర్ కదా, సెల్లింగ్ ఆర్డర్. అది మనం సేల్ చేయడం కోసం రైట్ చేసే ఆర్డర్ అది. సో ఆ సేల్స్ ఆర్డర్లో ఈ ప్రైస్ మాత్రమే చూపించదు. ఇది బ్యాక్గ్రౌండ్ లో ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అని చెప్పేసి మనం ప్రైసింగ్ లో చేస్తాం. సో అక్కడ ఇది మైనస్ ఇది చేసి ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్తుంది. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ అయితే అది సెల్లింగ్ ప్రైస్. అది కాస్ట్ కి ప్రైస్ కి తేడా. కాస్ట్ వేరు, ప్రైస్ వేరు. అంటే ఇన్ ఇంగ్లీష్ రెండు ఒకటే కనుగొన్నాను. బట్ కాస్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్. మనకి ప్రైసింగ్ ఉంటుంది, కాస్టింగ్ కాదు. కాస్టింగ్ ఉండేది ఎంఎం కన్సల్టెంట్ ఉంటుంది. కాస్టింగ్ వాళ్ళు చేస్తారు, ప్రైసింగ్ మనం చేస్తాం. ఓకేనా? ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. నో డౌట్స్, విల్ ఎండ్ ఆఫ్ ద సెషన్. టుమారో సిఎంఐఆర్ మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద కామన్ టాపిక్, మీరు రియల్ టైంలో కూడా రెగ్యులర్ గా వాడే టాపిక్ అది. పూర్తి ఎస్డి అది, అంటే పూర్తి ఎస్డి కాదు, ఎస్డి అండ్ ఎంఎంది ఎనీహో. సో డిస్కస్ టుమారో. ఓకే, బై ఫర్ టుడే.